విశాఖలోని ప్రోగ్రెసివ్ సఫాయి కర్మచారి సంఘం ఆధ్వర్యంలో సంఘం జాతీయ అధ్యక్షునిగా ఉన్న ఈ వీరరాజును సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు. విశాఖలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం జాతీయ నాయకులు, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉప అధ్యక్షుడు నిమ్మకాయల శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదేశాల మేరకు దళిత బంధు వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ బోర్డు వైస్ చైర్పర్సన్ గా వీరరాజును నియమించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తక్షణమే కర్మచారి సభ్యులు పెండింగ్ సమస్యలను పరిష్కరించి వారికి గౌరవప్రదమైన జీవితాన్ని, సదుపాయాలను అందించాలని కోరారు. జై భీమ్. నా పేరు శ్రీనివాస్ నిమ్మకాయల. ప్రోగ్రెసివ్ సఫాయి కర్మచారి జాతీయ ఉపాధ్యక్షులు, మరి గౌరవ అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు ఈ వీర్రాజు గారు గౌరవనీయులు మన మధ్య ఉండడం చాలా గర్వకారణం. ఎందుకంటే ఈ ప్రోగ్రెసివ్ సఫాయి కర్మచారి, ఆల్ ఇండియా సఫాయి కర్మచారి క్రాంతి మంచ్, అలాగే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ స్థాపించి చాలామంది నాయకులుగా వారిని తీర్చిదిద్ది ఈ సఫాయి కర్మచారి యొక్క అట్టడుగున ఉంటున్నటువంటి అణగారిపోయిన జాతుల్లో జీవన వృత్తి లేక ఈ సఫాయి కర్మచారిని జీవన వృత్తిగా చేసుకొని వారి బ్రతుకుల్లోని జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి సఫాయి కార్మికుల్ని, స్కావెంజర్స్ యొక్క సభ్యుల్ని, వాళ్ళందరి కొరకు, అనేక మంది కొరకు శ్రీ గౌరవనీయులు ఈ వీర్రాజు గారు ప్రతిఘటించి అనేక మందితోటి, అంటే అనేక ప్రభుత్వాలతో సంప్రదింపులు చేసి వారి అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు నేటికి 23 సంవత్సరాలు బట్టి. అయితే ఇటువంటి ఉనికిని వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గారు, అంటే ముఖ్యమంత్రి వర్యులు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీమతి మమతా బెనర్జీ గారి ద్వారా ఆయన యొక్క విశిష్టతను, ఆయన యొక్క పనిని, ఆయన యొక్క చేస్తున్న సర్వీస్ని గుర్తెరిగి ఆమె దృష్టికి ఎలాగెళ్ళిందో వెళ్ళింది. మంచి చేసే ఒక ప్రతి పని ఒక ఉన్నతమైన అధికారుల దగ్గరికి వెళ్ళినట్టుగా ఆయన చేసే ఈ సఫాయి కర్మచారి కార్మికులు అట్టడుగునున్న ఆ జాతి వారి పట్ల చూపుతున్నటువంటి మక్కువ, చేస్తున్న సర్వీస్ని ఆమె దృష్టికి వెళ్ళి ఆమె స్వయంగా పిలిచి, మాస్టర్జీ మీరు వీర్రాజు గారు మిమ్మల్ని కలవాలి, ఒకసారి మీటింగ్కి మీరు రప్పించండి అని వాళ్ళ అనుచరులతో పంపి ఆయన్ని పిలిపించి దళిత బంధు వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఆయన్ని చైర్పర్సన్గా చేయమని రిక్వెస్ట్ చేసి ఆ పదవిని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ద్వారా గౌరవనీయులు శ్రీమతి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి వర్యులు ఆయనకి అవకాశాన్ని కలిగించడం జరిగింది. దాన్ని బట్టి మేము ఎంతో సంతోషపడుతూ మేము చాలా సంతోషం పరిచి ఆయన సన్మానించాలని ఆశపడ్డాం. నిన్నటి దినాన ఈ ప్రోటోకాల్తో విశాఖపట్నం చేరుకోవడం జరిగింది. ఇక్కడ అనేక మంది సఫాయి కర్మచారి కార్మికులు, అలాగే సఫాయి కర్మచారి నాయకుల ద్వారా మరి ఇక్కడున్న స్థానిక ఎస్సీ రెల్లి వీధి, కోడిపందాల వీధి పైన ఉన్నటువంటి ఇక్కడ సఫాయి కర్మచారి కార్మికులందరితో ఇక్కడ ఒక ఉంటున్నటువంటి మరి రాజు చిన్న ఎర్నమ్మ గారి ద్వారా ఇక్కడ ఉన్న జనాలందరినీ సంఘటితం చేసి మరి పెద్ద ఆయన్ని, అంటే వీర్రాజు సార్ని, అలాగే వాళ్ళతో ఉన్న మా టీంని, ఇతర నాయకుల్ని, సంఘ నాయకుల్ని, అలాగే పారిశుద్ధ కార్మికుల నాయకులందరినీ కూడా ఇక్కడ సంఘటితం చేసి మరి సీనియర్ నాయకుల్ని ఇసుకపల్లి వెంకటేశ్వరరావు గారిని, కొప్పల చంటి గారిని, మరి చెన్న నరసింహమూర్తి గారిని, మరి ఎరంశెట్టి రమేష్ గారిని, శివాజీ గారిని, వీళ్ళందరినీ ఇక్కడ ఉన్న భాగ్య గారిని, ఇంకా మిగతా అందరినీ సంఘటితం చేసి ఈ కార్యక్రమాన్ని చేసి వారి అభినందనల్ని వారికి తెలియపరుస్తూ ఉన్నారు. సంఘం ఇంకా అభివృద్ధికి ప్రయత్నాలు సాగుతున్నాయి. మంచి నాయకత్వం మాకు లభించింది. ఇక్కడ శ్రీకాకుళం నుండి పుట్టపర్తి సత్యసాయి వరకు మా నాయకులు ఉన్నారు, చాలా కృషి చేస్తున్నారు. చాలా విధంగా మానిటరీ కమిటీలో సమస్యలు తీసుకొస్తున్నారు. కాబట్టి నేను చాలా గర్వపడుతున్నాను. నేను ఈ రాష్ట్రం వ్యక్తిని కాను, పుట్టేది బెంగాలు, పెరిగేది బెంగాలు,
తర్వాత చదువుకుంది అక్కడే, ఉపాధ్యాయుడు అక్కడే. కానీ అక్కడ ఈ యొక్క కార్యక్రమాలు నడిపిస్తూ నేను ఈ రాష్ట్రం వచ్చానంటే మా వాళ్ళు ఇక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నారో దాన్ని గ్రహించి ఈ రంగంలో దిగి ఇంతవరకు ముందుకు వచ్చాము. కాబట్టి నాకు ఏదైతే బలమున్న సోదరిమణులు వాళ్ళు ఉత్సాహమే నాకు ఈ వయసులో కూడా ఇంకా పరిగెత్తయ్యా అని బోధిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.